హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటి నిర్మించిన చిత్రం లైలా. ఫన్, యాక్షన్, రొమాన్స్, ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమాలో మాస్కా దాస్, విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ, కామాక్షి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్కు మంచి స్పందన లభించింది. విశ్వక్సేన్ తన కెరీర్లో అనేక రకాలుగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ విభిన్న పాత్రలు పోషించారు. తాజాగా ఆయన లైలా చిత్రంలో ఆడవేషంలో కనిపించిన విషయం అందరికీ తెలిసిందే. పూర్తి స్థాయిలో అమ్మాయి గెటప్లో కనిపించడం ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్గా మారింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లో కంటెంట్ ఈ మూవీపై అంచనాలు చాలా పెంచింది. దీనివల్ల మూవీపై అంచనాలు బాగా పెరిగి లైలా సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక సాఫీగా సాగుతున్న లైలా ప్రమోషన్లలో కొన్ని వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి. 30 years ఇండస్ట్రీ పృథ్వీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. 11 గొర్రెలు అంటూ చేసిన కామెంట్స్పై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. లైలాను బైకాట్ చేయాలని పిలుపునివ్వడంతో విశ్వక్సేన్ సారీ చెప్పి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇలా మిక్స్డ్ రెస్పాన్స్తో ముందుకొచ్చిన ఈ లైలా సినిమా ఎట్టకేలకు విడుదల కావడం జరిగింది. లైలా సినిమాలో విశ్వక్సేన్ మరోసారి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన తన పాత్ర ద్వారా అందించిన ఫన్, ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది. ఈ చిత్రంలో ఆయన పాత్ర హైలైట్ ఉందని చెప్పొచ్చు. లైలా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఆడవేషం క్యారెక్టర్ ద్వారా విశ్వక్సేన్ ఆయన నటనలో కొత్త కోణం కనిపించింది. ఈ సినిమాను విశ్వక్సేన్ తన ప్రతిభతో నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాడు. ఈ సినిమాలోని ఆయన చెప్పిన సింగిల్ లైనర్ డైలాగ్స్, టైమింగ్, ఎనర్జీ సినిమాకు చాలా ప్లస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ సినిమా నుంచి చివరి సన్నివేశం వరకు ఎంటర్టైన్మెంట్తో సాగుతుంది. దాంతో లైలాను గ్యారంటీగా బ్లాక్ బస్టర్ చేసే ప్రయత్నాన్ని విశ్వక్సేన్ చేశాడు అనేది ప్రేక్షకులు చెప్తున్నటువంటి మాట. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ చేసిన 150 మేకలు చివరికి 11 మేకలు ఉన్నాయి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు అన్నట్లుగా కామెంట్ చేశారు. దీంతో వైసీపీ బైకాట్ లైలా మూవీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. ఇక ఇలాంటి నెగటివ్ పబ్లిసిటీని కంట్రోల్ చేయడానికి లైలా మూవీ హీరో విశ్వక్సేన్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయినా వివాదం సద్దుమణగలేదు. వైసీపీ వెనక్కి తగ్గలేదు. పృథ్వీ స్వయంగా క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే మరికొన్ని గంటల్లో మూవీ రిలీజ్ అవుతుండగా పృథ్వీరాజ్ క్షమాపణ చెప్తున్న వీడియో రిలీజ్ చేశారు. రాజకీయాలు మాట్లాడుకోవడానికి చాలా వేదికలు ఉన్నాయని, అక్కడ మాట్లాడతానని, ఇప్పటికీ అయితే సారీ అంటూ చెప్పుకొచ్చారు. లైలా మూవీ వరకు రాజకీయాలను వదిలేయాలని, దీన్ని ఇంతటితో ముగించాలని పిలుపునిచ్చారు. లైలా చూడండి అంటూ సినీ అభిమానులను కోరారు. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యల వల్ల లైలా టీంకు బెదిరింపులు చాలా వచ్చాయి. ఈ సినిమా విడుదలైన రోజే పైరసీ లింక్స్ పోస్ట్ చేస్తామని తమకు కొందరు వార్నింగ్ ఇస్తున్నారని ఇటీవల విశ్వక్సేన్ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇక ఈ లైలా మూవీ వెండి తెరపై చూసి ఆనందించదగ్గ సినిమా అని, థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని మూవీ దర్శకుడు రామ్ నారాయణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పడం జరిగింది. ఇక ఎన్ని వివాదాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎన్ని కోట్లు సంపాదిస్తుంది, ఎన్ని రోజులు ఆడుతుంది అనేది మనం వేచి చూడాల్సిన విషయం. ఇక ఈ సినిమా మీరు చూసినట్లయితే ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.